శశిబిందు మహారాజు చరిత్ర సిరీస్లో రెండవ భాగానికి స్వాగతం. బ్రహ్మాండ పురాణం వర్ణవైభవ కాండలో నిమిషాంబ ఆవిర్భావం. చిత్రరథుడినే సైన్యాధిపతిగా చేసుకుని చెమట బిందువులనే సైన్యంగా చేసుకుని జాను మండలాసురుల మీదకి యుద్ధానికి వెళ్ళింది. రక్తాల బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి మెల్లో పురేల తల్లి అంగాలేసినాదిరా. యుద్ధంలో ఒక్కో యోధుడు ఒక్కొక్క అమ్మవారి అంశలా మారిపోయి విలయ తాండవం చేశారు. ఆగ్రహావేశాలతో జాను మండలాసురుని హతమార్చింది ఆ జగన్మాత. శాంతించిన ఆ తల్లి చిత్రరథుడికి కనిపించి ఇకపై రాజ్యపాలన కొనసాగించమంచింది. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ. ఆ నిమిషాంబాదేవి దయ శివానుగ్రహాలతో పట్టాభిషిక్తుడైన చిత్రరథ మహారాజు అమ్మవారు ప్రసాదించిన ఆ బిడ్డను పెంచుతూ రాజ్యపాలన కొనసాగించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.